హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ హెల్తీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే డైలీ ముగ్గులు ఇంటి ముందు చిన్న చిన్న స్పేస్లో ఎలా ముగ్గులు వేసుకోవాలనేది చూపిస్తున్నాను. తప్పకుండా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ మసాలా ఎగ్ కర్రీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 6 to 7 ఎగ్స్ వేసి వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలండి. తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 ఇలాచి, ఒక దాల్చిని, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 5 లవంగాలు వేసి మెత్తగా మిక్సీ ఆడుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక టమాటా వేసి కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మరొక ఆనియన్ తీసుకొని ఒక 5 పచ్చిమిర్చి తీసి వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవి కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కూడా వేగుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోవాలి, ఎర్రగా వేగిపోతాయి కదా. వేగిన తర్వాత మనము ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేయించుకుందాము. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ కొంచెం వేసింది కదా, మళ్ళీ ఇక్కడ వేస్తుందని. అదేంటంటే ఫ్లేవర్ కోసం కొంచెం ఫ్రెష్గా ఉండాలనేసి వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన వదిలేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ ఆడి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా గ్రేవీ కోసము, ఆ పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన వదిలేసి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు వేయించుకోవాలండి. ఇది సిమ్లో పెట్టే చేసుకోవాలి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతే తప్ప హై ఫ్లేమ్లో పెడితే అడుగు అనేది పట్టేస్తుంది. ఇది కూడా ఆయిల్ వదిలిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మసాలాకు ఉప్పు, కారం, పసుపు పట్టే వరకు సిమ్లో పెట్టి వదిలేసి ఇప్పుడు మనము ఇందులో నేను ఇక్కడైతే గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నానండి. గ్లాసున్నర వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా ఒకసారి కలుపుతున్నాను. మొత్తం కలిపేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ 3 పొంగులు వచ్చే వరకు బాగా మరిగిస్తున్నానండి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది థిక్గా అవడం స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం థిక్గా వస్తుంది చూసారా. ఇప్పుడు ఈ గ్రేవీ థిక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మరొకసారి ఉడకపెట్టాను. ఇప్పుడు స్మెల్ చూసారా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ వేసి మరొక 3 నిమిషాలు ఎగ్స్కి కూడా మసాలా పట్టే వరకు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు 3 నిమిషాల కంటే ఎక్కువ పెడితే ఎక్కువ హార్డ్ అయిపోతాయండి ఎగ్స్ అనేది. సో 3 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా మనము కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.